అందరం కూడా మనం కలిసి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం అందరం కూడా మనం కలిసి చదువుదాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. సరిగ్గా తీసినట్లేదు, గట్టిగా చదవండి. దేవుని వాక్యము, దేవుని ఆలయానికి వచ్చిన మనము కేర్లెస్గా ఉండదు. వాక్యం మీద దృష్టి ఉంచి వాక్యం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. రెండోదిగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యములు 2:24. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ప్రభు సాయంత్రం ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన శ్రేష్ఠమైన మీ పాదములకు వందనాలు. ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో, మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన దినంలో ప్రభు నేను కూడా మీ బిడ్డలతో కలిసి ఆరాధించే ధన్యత ప్రభా మీరు నాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభా మీరు సర్వాధికారమైనటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకు వందనాలు. సజీవుడైన దేవుడుగా మీరు ఉంటున్నందుకే వందనాలు. నేను కూడా తండ్రి నా గత జీవితంలో పాపముల చేత నా ప్రార్థన చేత చచ్చిన వాడను ప్రభా. చచ్చిన స్థితిలో నన్ను బ్రతికింపచేయుటకు తండ్రి నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినారు. నేను పొందవలసిన పాప శిక్ష యావత్తు శిలువలో మీరు పొందినారు. నా పాపములకు క్షమాపణ విడుదల మీరు కలుగజేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. అలాగే తండ్రి నా జీవితంలో సజీవుడు అయినటువంటి దేవుడుగా ఉన్నందుకే వందనాలు. నా ప్రభువుగా, నా రాజుగా మీరు ఉంటున్నందుకు మీకు ఎంతో వందనాలు. దేవుని కుమారుడుగా మీరు రుజువుపరుచుకున్నందుకే మీకు ఎంతో వందనాలు చూపించుకుంటున్నాను అయ్యా ప్రభా. మరి మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలను సమీపిస్తుండగా సహాయం దయచేయండి. చదువుకునే లేఖ బాగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మాతో మాట్లాడండి, మా విధానం తెరవండి తండ్రి. పరీక్షించుకుని యుగమైన విధానంలో బలలో పాల్గొనేందుకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఆయన మరి తండ్రి చేరొచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. అయ్యబడిన పాత్రలను పరిచయం కాదు ప్రభా, జ్ఞానం లేని వాడిని తండ్రి మీ సందులో పడవేసుకుంటా ఉన్నాను. నా పరిశుద్ధపరచండి, తలంపులను పరిశుద్ధపరచండి తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి ఆయన మరి పరిశుద్ధాత్మలో ప్రభావ మీ వార్తను ప్రజలకు అందించడం నాకు సహాయం చేయొచ్చు. వాతావరణం తీవ్రపరుస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇంతవరకు ప్రభు మనం ఆరాధన చేస్తూ వచ్చినాం. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా ఇది నాన్న గొప్ప శుభదినమని, సంతోషకరమైనటువంటి దినమని ప్రభువును ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు, ఎందుకు ఇంత ఘనంగా ఆరాధన చేస్తూ ఉన్నారు అంటే దానికి ఒకే ఒక కారణం, మన ప్రభు మృతులలో నుండి ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఏ విధంగా తన మృతుల నుండి తిరిగి లేస్తాడని చెప్పినాడో ఆ విధంగా తాను తిరిగి లేస్తూ వచ్చాడు. చూడండి, ఈ దినాల్లో మనము ఈ లోకంలో గమనిస్తూ ఉంటాం. చాలా మంది పునరుత్థానం అంటే నమ్మరు. చాలా మంది యేసు ప్రభు తిరిగి లేచాడంటే నమ్మరు. అలాంటి వారు కూడా దేవుని వాక్యంలో కొన్ని గుంపులు ఉన్నాయి. కొన్ని చూద్దాం రండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయం 27వ వచనం. త్వరగా చదవండి. చాలు. ఎవరన్నా వీళ్ళు పునరుత్థానం లేదని చెప్పేది సద్దుకైలు. ఈ దినాల్లో కూడా ఆ దినాల్లో సద్దుకైలు ఉన్నారు. ఈ దినాల్లో కూడా పునరుత్థానం అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు పునరుత్థానంను నమ్మరు. ఇంకో గుంపుని చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 38. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 38. క్షమించండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక కొన్ని గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు నుంచి మనం చూసుకోవచ్చు. ఈ గుంపు ఎవరంటే వీళ్ళు పునరుత్థానం లేదని చెప్పేది వీళ్ళు సద్దుకైలు. వీళ్ళు పునరుత్థానాన్ని వీళ్ళు నమ్మరు. అయితే ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు
పునరుత్థానాన్ని నమ్ముతారు. ఇంకొక గుంపు ఉంది, ఆ గుంపు పునరుత్థానం అంటే అది ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు దాని గురించి అనేటటువంటి గుంపు కూడా దేవుని వాక్యంలో. ఇంకొక గుంపు ఉంది, ఆ గుంపు అంటే పునరుత్థానం గురించి మాట్లాడితే నవ్వేటటువంటి గుంపు. ఇలాంటి గుంపులు దేవుని వాక్యం చూస్తే దాదాపుగా 7-8 రకాల గుంపులు ఉన్నాయి. అయితే మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన మనందరికీ కూడా ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ గుంపులో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు మనం చెప్పండి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడు, యేసు ప్రభు పునరుత్థానుడైనాడని చెప్పేటటువంటి గుంపులో నీవు నేను ఉంటా ఉన్నాం. సందేహమా ఎవరికైనా? ఎవరికి లేదు కదా. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అనేటటువంటి గుంపులో నీవు నేను ఉన్నాను. నిజంగా మనం ఎంతో ధన్యులు. అయితే బలలో పాల్గొనక మనకు ఈ పునరుత్థాన దినంలో నీ జీవితం నా జీవితం ఎలాగో మనం పరీక్షించుకోవాలి. నీ జీవితం నా జీవితం ప్రభుకు ఇష్టపూర్వకంగా ఉందా? ప్రభు మన కొరకు 2024 సంవత్సరాల క్రితం శిలువ వేయబడినాడు. అయితే ఈ దినాన నీ మాటల చేత, నీ ప్రవర్తన చేత, నీ చూపుల చేత, నీ ఆలోచన చేత ఎన్నిసార్లు యేసు ప్రభువును శిలువ వేస్తూ ఉన్నాం. మనకి మధ్యాహ్న కాల సమయంలో బలలో పాల్గొన్న ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడుగుదాం. మనమందరం కూడా బలహీనులమే, మనమందరం కూడా మానవుడు బలహీనులని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ బలహీనటువంటి మానవుని క్షమించాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ పునరుత్థాన దినంలో ఈ పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాలను ప్రారంభించు. ఈ పునరుత్థాన దినంలో ఒక మంచి తీర్మానంలోకి రా, మంచి డెసిషన్ తీసుకో ప్రభు కొరకు. అది నీకెంతో క్షేమము, అది నీకెంతో ఆశీర్వాదం. సరే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియకు యేసు ప్రభు వారు కనపడ్డారు. తర్వాత ఎవరికి కనపడ్డాడు అంటే దేవుని వాక్యంలో ఉంది, మరియా వేరొక మరియకు ఇతర స్త్రీలకు కొంతమందికి కనపడ్డాడు. తర్వాత ఎవరికి కనపడ్డాడంటే యోహాను కనపడ్డాడు, తర్వాత యాకోబు కనపడ్డాడు, తర్వాత శిష్యులు 10 మంది శిష్యులు కనపడ్డాడు. 10 మంది శిష్యులు కనపడ్డాడు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. అయితే ఒక శిష్యుడు చనిపోయినాడు కదా, ఎవరు ఆ శిష్యుడు? ఇప్పుడు ఎంతమంది ఉండాలా? 11 మంది ఉండాలి, కానీ 10 మంది ఉన్నారు. అంటే వారితో ఎవరు లేరంటే తోమా అనే శిష్యుడు లేడు. ఆ తర్వాత యేసు ప్రభు 11 మంది శిష్యులకు కనబడు. ఆ తర్వాత యేసు ప్రభు 500 మంది కంటే ఎక్కువ మంది కనబడుతూ ఆ పేతురు ఎవరు వారిని తీసుకొని వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణుడైనాడు. సరే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు అనేది సత్యం. 40 దినాలు భూలోకంలో యేసు ప్రభు సంచరించాడు అనేది సత్యం. దాదాపు 10 మందికి యేసు ప్రభు కనపడినారు అనేది సత్యం. యేసు ప్రభు కొంతమంది శిష్యులు కనపడినాడు. ఒకసారి ఆ మరియ కనపడినాడు, మగ్దలేని మరియ కనపడినాడు, తర్వాత వేరొక మరి. ఇలాగ చూస్తే దేవుని వాక్యంలో 40 దినాలు తను తాను కనపరుచుకుంటూ వచ్చినాడు. సహోదరి సహోదరుడు, మధ్యాహ్న కాల సమయంలో తోమా విషయానికి వస్తే తోమా ఏమంటా ఉన్నాడు? ఈ గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటా ఉన్నాడు కదా. యేసు ప్రభుతో తిరిగినాడు, యేసు ప్రభు చెప్పినట్లన్నీ విన్నాడు కదా, బాగా చక్కగా విన్నాడు. అయితే తోమాకు ఒక సందేహం ఉంది, నిజంగా యేసు ప్రభు తిరిగి లేచినాడు నేను అనుకుంటా. ఎవరైనా తోమాకు వచ్చి యేసు ప్రభు వస్తాడంటే ఎక్కడెక్కడ వస్తాడు? యేసు ప్రభు చనిపోయినాడు కదా అంటాడు కదా. యేసు ప్రభు గౌ పుష్పలందు చచ్చిపోయినాడు కదా, మనం చూసినాం కదా. శిలువ వేశాడు యేసు ప్రభు, ఇంకెక్కడ వస్తాడు? అయితే యేసు ప్రభు మధ్యలో వచ్చి నిలబడినప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోతా ఉన్నాడు, కనుక్కోలేకపోతా ఉన్నాడు, గ్రహించలేకపోతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? వేలు పెట్టి చూస్తే కానీ నేను. మన దినాల్లో విశ్వాసమైన మన జీవితాల్లో కూడా ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పటికీ కూడా, ప్రభు మనతో ఉన్నప్పటికీ కూడా మనం ప్రభువును నమ్మలేనటువంటి స్థితిలో మనం అందరం కూడా చాలాసార్లు ఉంటాం. కనుక ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైన ఆ సందర్భంలో శిష్యులు ఎలా ఉన్నారు చెప్పండి? శిష్యులు ఏమన్నారు? వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. మా నాయకుడు చనిపోయినాడు, మా యేసు ప్రభు చనిపోయినాడు, మేము ఎవరిని వెంబడించాలా? మా జీవిత పరిస్థితి ఏంటి? మా జీవిత గమ్యం ఏంటి? ఇప్పుడు మేము ఎలాగ బ్రతకాలా అనేటటువంటి వాళ్ళు కలవరంలో ఉన్నారంట, వాళ్ళు ఏడుపులో ఉన్నారంట, వాళ్ళు దుఃఖంలో ఉన్నారంట. ఆ స్థితిలో, ఆ పరిస్థితులలో యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైనాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 20 వచ్చాం. యోహాను సువార్త 20 వచ్చాం.
యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూసి ఏం చేశారు చెప్పండి? దే ఆర్ వెరీ హ్యాపీ. యేసు ప్రభువుని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏమైందంట? సంతోషం కలిగిందన్నమాట. అంతకుముందు వాళ్ళు ఎట్లున్నారని చూసాం. వాళ్ళు భయంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే కనపడినాడో వారి హృదయాలంటే బాధ అంతా వెళ్ళిపోయింది కదా, దుఃఖం అంతా పోయిందంట, విచారం అంతా పోయిందంట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కనుక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని అంగీకరించిన మనల్ని కూడా దేవుడు మన పాపాలు క్షమించి మనకేమి ఇచ్చాడు చెప్పండి? ఏమిచ్చినాడు? వెరీ గుడ్. చూడండి, కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేశాడు అంట. సోదరి సోదరుడా, ఈ సంతోష వస్త్రం ధరించుకున్నావా? ఈ సంతోషం నీ జీవితంలో ఉందా? ఉంటే నువ్వు ధన్యుడు. లేకపోతే ఎప్పుడైనా ప్రభు చెందుతావు. సరే, ఈ సంతోషము ఎలా వస్తుంది నీకు నాకు? ఇప్పుడు వారి విచారంలో ఉన్నప్పుడు వారికి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారికి సంతోషం వచ్చింది, వారి జీవితంలో విచారం ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఎలా సంతోషం వస్తుంది? మనం ఎలా సంతోషం పొందగలం? నిజంగా విశ్వాసం అని చెప్పుకుంటాం, ప్రభు ఎరిగిన వాళ్ళని చెప్పుకుంటాం. మనలో సంతోషం నిజంగా ఉందా? ఒకసారి చూద్దాం రండి. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 37:4. చాలా అండి. మన సంతోషం దేన్ని బట్టి చెప్పండి? యెహోవాను బట్టి సంతోషం. కనుక యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలు క్షమించి మనలో ఉన్నటువంటి భయాన్ని తీసేశాడు, మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేశాడు, మనలో ఉన్నటువంటి విచారం తీసేశాడు. మనకేం ఇచ్చాడు? సంతోషం ఇచ్చాడు. కనుక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును అంగీకరించిన నీవు యెహోవాను బట్టి సంతోషించేవాడుగా ఉన్నావా? అందరికీ ప్రశ్న. సంతోషం అని క్లాప్స్ వల్ల పాటలు పడుతుంటారు కదా, మంచిదే సంతోషం. అయితే యెహోవా వలన సంతోషం పొందినావా? నీ సంతోషం యెహోవా యందు ఉందా? లేక ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? నువ్వు పరీక్షించుకోవాలి. ఒకవేళ అలాంటి జీవితంలో మనం కలిగి ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుతాం. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి నీకు నాకు నిత్య జీవం ఇచ్చినాడు, నిత్య రక్షణ ఇచ్చినాడు, నిత్య రక్షణ కారకుడైన అయినాడు. ఉల్లాస వస్త్రం నీకు నాకు ధరింపజేసినాడు. నీకు ఉల్లాస వస్త్రం ఇచ్చుటకు యేసు ప్రభు తన వస్త్రాలను ఏం చేసినాడు? యేసు ప్రభు వస్త్రాలను ఏం చేసినాడు? చీట్లు వేసుకున్నాడు. యేసు ప్రభు వస్త్రాలను చీట్లు వేసుకున్నాడు అంట. దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు ఆ రోజు ధరించిన వస్త్రాలు 2 రకాల వస్త్రాలు. ఇద్దరు భక్తులు 2 రకాలుగా రాస్తారు. ఒక భక్తుడు అంటాడు యేసు ప్రభుకు ఊదారంగు వస్త్రం తొడిగారని రాస్తాడు. ఒక చోట ఊదారంగు వస్త్రం తొడిగారు. ఇంకో చోట ఒక భక్తుడు ఒక శిష్యుడు రాస్తాడు ఎర్రని అంగి అని రాస్తాడు. ఎర్రని అంగి ఊదారంగు 2 రకాలు ఎట్లయితే ఒకటే వేసుకుంటారు కదా, ఒకటే ఉండాలి, 2 ఉండవు కదా. దాన్ని బాగా ధ్యానం చేసి ఎందుకు ఇలా రాశారని దేవుని వాక్యం లోతుగా పరిశీలిస్తే ఆ ఊదారంగు వస్త్రము యేసు ప్రభు వారిని కొట్టడం ద్వారా, యేసు ప్రభు వారిని గాయపరచడం ద్వారా, ఆయన శరీరంలోని రక్తం స్రవించడం ద్వారా ఏమైంది? ఆ ఊదారంగు వస్త్రము ఏమైంది? ఎర్రని వస్త్రం. అయితే నీకు నాకు ఎలాంటి వస్త్రం యేసు ప్రభు ఇచ్చినాడు? ఉల్లాస వస్త్రం ఇచ్చినాడు. నిజంగా యెహోవా యందు నువ్వు ఆనందిస్తున్నావా? మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నేను అడుగుతా ఉన్నాడు, పునరుత్థాన పండుగని సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం యెహోవా యందు ఉందా? లోకంలో ఉందా? లోకం వాటి వైపు ఉందా? మనము పరీక్షించుకోవాలి. రెండోదిగా చూద్దాం. 119 కీర్తన 77. త్వరగా 119 కీర్తన 77. కీర్తన 119:77. ఇప్పుడు చెప్పండి, ఏది సంతోషకరం అంటా ఉన్నాడు? ఏది సంతోషకరం చెప్పండి? ధర్మశాస్త్రము సంతోషకరం. అందుకే దావీదు రాజు అంటాడు కీర్తనలు 1:1, ఆనందించుచు దాన్ని ధ్యానం చేయాలి. ఎట్లా చేయాలంట? ఆనందించుచు దాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆనందిస్తా ఉన్నావా? దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించడం ద్వారా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నావా? వాక్యం చదవాలంటే టగటగటగా టైం లేదని చెప్పి ఒక 2 నిమిషాలు చదువుకొని బైబిల్ మూసేసి వెళ్ళిపోతా ఉన్నావు. దేవుని వాక్యం చాలా అద్భుతమైనటువంటిది.
దేవుడి వాక్యం మనిషిని కలవదపడుతుంది. దేవుడి వాక్యం మనిషి జీవితాలు మార్చేస్తారు. ఈ లోకంలో ఏ న్యాయశాస్త్రం మానవుని మార్చలేదు, ఏ నీతి క్రియలు మానవుని మార్చలేదు. అయితే దేవుడు ఆ మానవుని పాపిన మానవుని మార్చగలిగే ఒకే ఒక గ్రంథం, దేవుని యొక్క గ్రంథం, దేవుని యొక్క ధర్మశాస్త్రం. చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అంట. పోలీస్ ఆఫీసర్ దేవుని వాక్యం చదివి దొంగలు పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు? వాళ్ళు ఆశ్చర్యం కదా. దేవుని వాక్యం చదివి ఎట్లా దొంగలు పట్టుకుంటారు? ఇదేమో అయ్యే పని అంటారా? సరే, నేను చెప్తాను. ఒక గజ దొంగలు, అడవిలో గజ దొంగలు ఉండేవాళ్ళంట. వాళ్ళకి ఒక గుర్రబండి ఉండేది. వాళ్ళు రాత్రి అయితే ఆ గుర్రబండి చేసుకొని వచ్చి ఇళ్ళను దోచుకొని పోయేవాళ్ళు. దోపిడీలు దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి. పోలీసులకు ఎట్లా పట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఆ పోలీసు ఆఫీసులో ఒక ఆఫీసర్ ఉన్నాడు. ప్రభుని అంగీకరిస్తాడు. ప్రభుని అంగీకరించి ప్రతిరోజు దేవుని వాక్యం చదివేవాడు. ఎట్లా చదివేవాడు? ధ్యానం చేస్తూ ఆనందిస్తూ చదివేవాడు. సరే, ఒకరోజు పోలీస్ రైడ్ వాళ్ళ మీద జరిగింది. ఆ దొంగలు ఏం చేశారంటే ఆ యొక్క గుర్రపడిని అక్కడ వదిలేసి వాళ్ళ అడవికి పారిపోయారు. ఆ గుర్రపడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కట్టేసినారు. రోజు ఆ గుర్రానికి మీద పెడతా ఉన్నారు. దాని వైపు చూస్తా పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. గుర్రపడిని దొరికింది, దొంగలు ఎక్కడ దొరకడం లేదు. భయంకరంగా వెతికినా కూడా వాళ్ళు ఎక్కడ దొరకడం లేదు. ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ దినాన ఆ పోలీస్ ఆఫీసర్, ప్రభుత్వం అంగీకరించిన ఆ పోలీస్ ఆఫీసర్ వాక్యం చదువుతూ ఉన్నాడంట. వాక్యం చదువుతా టక్ మనకు ఆలోచన వచ్చింది. ఒక ఐడియా, మంచి ఐడియా వచ్చింది. ఏమైనా తెలుసా? ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదివినాడు, పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. ఆ గుర్రాన్ని వదిలిపెట్టాడు అన్నాడు. ఆ గుర్రాన్ని వదిలేయండి అన్నాడు. అదే సార్, గుర్రాన్ని వదిలేస్తే ఎట్లా సార్? మనము దొంగలు గుర్రం ఉండే దొంగలు పట్టుకోలేకున్నాం. మనము గుర్రాన్ని వదిలేస్తే మనం ఎట్లా పట్టుకుంటాం సార్ అంటే, లేదు లేదు, మీరు గుర్రాన్ని వదిలిపెట్టండి. గుర్రాన్ని వదిలిపెడితే ఆ గుర్రం ఎక్కడ పోయింది తెలుసా? ఎక్కడ పోయింది? నేరుగా దొంగలు ఉండే చోటికి పోయింది. దానిలో కూడా పోలీసులు వచ్చారు, దొంగలను అరెస్ట్ చేయగలిగినారు. సరే, ఆ సోదరుడు ఏం వాక్యం చదివినాడు? మనం చదువుదామా? సోదరుడు యెషయా 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. ఆ వాక్యం చదివినాడు సహోదరుడు, ఈజీగా దొంగలను పట్టుకోగలిగినాడు. కనుక దేవుని వాక్యము మన జీవితాలకి అర్థం లాంటిది. దేవుని వాక్యం మన జీవితాలు ఎత్తి చూపిస్తుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు అన్ని కూడా నేర్పిస్తాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజు మనకి ఏమవసరమో దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తాడు. విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో ఇదేనా చాలా సార్లు దేవుని వాక్యం మీద మనము ఆనందించలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని సరైనటువంటి విధానంలో మనం ధ్యానం చేసుకోలేకపోతా ఉన్నాం. దానివల్ల మనకు ఎంతో నష్టం ఉంది. చాలా సార్లు మనం ఎవరికైనా స్వామి చెప్తే మందిరానికి రమ్మంటే వాళ్ళు ఏమంటారు? మేము రామంటారు కదా, మేము రాము, మీరు వస్తారమ్మా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యము చదివితే మనిషిలో ఒక విధమైనటువంటి అలజడి ప్రారంభమవుతుంది. అందుకే చాలాసార్లు మనం డైలీ కోసం చూసినప్పుడు ఏదైనా ఒక చెడు వచ్చిందనుకో, ఒక మంచి వాక్యం కాకుండా దాన్ని వెంటనే మనము స్క్రిప్ట్ చేసేస్తాం. పక్కకి తిప్పి ఇదేమి వాక్యం నాకు బాగలేదు, ఈరోజు ఎదురు వాక్యం చదువుతామని చెప్పి వెంటనే దాన్ని మనము స్కిప్ చేస్తాం. అట్లా ఉండకూడదు. దేవుడు మన జీవితంలో సిద్ధపరిచింది మనకు బయలుపరుస్తాడు. చూడండి, ఈ సందర్భంగా ఒక విశ్వాసం ఒకరోజు ఏం చేసినాడంటే, ఆదివారం మందిరానికి టైం అయిందంట. సరే, టిఫిన్ చేసి మందిరానికి పోదామని చెప్పేసి ఒక హోటల్ పోయినాడు. ఎక్కడ పోయినాడు? హోటల్ పోయినాడు. మనం మందిరానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాం చెప్పండి? ఇంకా ఏమా బైబిల్, ఇంకా పాలకులు తీసుకొని వస్తాం కదా. బైబిల్ పాలకులు తీసుకొని వచ్చినాడు. ఆ సహోదరుడు అక్కడ టేబుల్ మీద పెట్టేసినాడు, టిఫిన్ చేసినాడు. టైం ఏంటని చెప్పి హడావుడిగా బైబిల్ అక్కడ తీసుకున్నాడు. పాలకులు కూడా ఆడే పెట్టేసినాడు. అంతా పోయేసి హ్యాండ్ వాష్ చేసుకొని డబ్బులు పే చేసి వెళ్ళిపోయాడు. ఒక అంగడి వచ్చినాడు, ప్రభు దగ్గరైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చినాడు. సేమ్ అదే చేపలు కూర్చున్నాడు. కూర్చొని అక్కడ చూస్తే ఒక పుస్తకం కనపడదు. ఏ పుస్తకం అది? సియో గీతాల పాట పుస్తకం కనపడదు. సరే, ఏంటి పుస్తకం ఉన్నట్టుంది అని చెప్పి మామూలుగా కనపడితే ఏం చేశారు? ఇట్లా తీస్తాడు కదా తక్కువ. ఆ వ్యక్తి కూడా ఏం చేసినాడు? ఇట్లా ఓపెన్ చేశాడు.
ఓపెన్ చేసే పాట సంఖ్య 400 పాట కనబడుతుంది. ఏముంది 400 పాటలు తెలుసారు కదా? సరే, నేనే నీ జీవితం ఎవరికి, నీ జీవితం ఎవరికి, ఈ లోకంలో జీవించు జీవితం ఎవరికి అనే పాట కనబడింది. పాట అంతా చూసినాడు ఆయన. ఏంది పాట, పద్యమా, కవిత్వమా, ఏంది నాకు అర్థం కాలేదే. ఇది చూస్తూ ఉంటే, ఇది చదువుతూ ఉంటే అచ్చం నా జీవితమే ఉండేది, నా గురించే రాసినట్టు ఉండేది. ఇది ఏంది ఇది అని చెప్పేసి అతనికి లోపల ఒక కలవరం ప్రారంభమైంది. టిఫిన్ అట్లా పక్కన పెట్టేసినాడు. ఆ పాట అంతా చదివినాడు. ఏం అర్థం కాలేదు. ఆ పాటలో అంతా కూడా తెలియపై ఆశలుండు ఈ ధరణి ఆగానే పాట అంతా కూడా అది చూసినాడు. సరే, పుస్తకం ఎవరు అని చెప్పేసి ఫస్ట్ పేరు ఓపెన్ చేస్తారు. ఆ పుస్తకం పేరు మీద, ఆ పుస్తకం మీద పేరు రాసినారు, చర్చి పేరు రాసినారు, అడ్రస్ నేరుగా మందిరానికి వచ్చాడు. వచ్చి మందిరం అయిపోయిన బయట కూర్చుంటే ఆ కాకులు అందరూ క్రమంగా వచ్చి చూసినాడు. నేను ఎప్పుడు చూడలేదే, అంత లైన్గా కూర్చొని ఉన్నారు, చక్కగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు, ఒక పాట పాడుతూ ఉన్నారు, ఇది చాలా బాగుంది అని అట్లా కూడా కనుకొని చూస్తూ ఉన్నాడు. సరే, ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఆ పాట బుక్ తీసుకొని దైవజనం దగ్గరికి వచ్చినాడు. సార్, ఈ పాట బుక్ ఎవరో మర్చిపోయారు, దీంట్లో చూసి చర్చి పేరు ఉంది, వాళ్ళు ఇద్దామని వచ్చానంటే అంతనా అని తీసుకున్నాడు. అయ్యా, దాంట్లో పాట సంఖ్య 400 ఒక పాట ఉంది, నాకు ఎంత అర్థం కాదా, కొంచెం చెప్తావా అంటే దైవజనుడు ఆ పాట తీసి, నీ జీవితం ఎవరికి, నీకోసమే, నువ్వు జీవితం ఎవరి వరకు, నువ్వు ప్రభుని అంగీకరించు, పాప జీవితం నుంచి తొలగిపోని దానికి సువార్త చెప్తాడు. సువార్త ద్వారా అతను రక్షణ మార్గంలో వస్తాడు. చూడండి, దేవుని పాటలు మాట్లాడతాడు, దేవుని వాక్యం మాట్లాడతాడు. కనుక విశ్వాసమైన మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి మనం ప్రధాన స్థానం ఇచ్చేవారుగా ఉన్నారు. యేసు ప్రభు కలవరంలో ఉన్న శిష్యులకు అనుకున్నప్పుడు వాళ్ళు సంతోషపడినారు. ఈ దినాన్ని నీ సంతోషం యెహోవా యందు ఉందా? నీ సంతోషం ఆయన ధర్మశాస్త్రం ధ్యానించే విషయంలో ఉందా? 3వ చూద్దామండి. 21వ కీర్తన 6వ వచనం. 21వ కీర్తన 6వ వచనం. 21వ కీర్తన 6వ వచనం. ఆయన సన్నిధిలో చదవండి. చదవమ్మా. 21 కావాలి. నిత్యము ఆశీర్వాదకరమైనటువంటి అతన్ని నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేస్తున్నావు. కనుక మూడవదిగా మనము దేనిని సంతోషించాలి? దేవుని సన్నిధి ఎందు మనము సంతోషించాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో దీవెనలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో నీ కొరకు దాచబడినటువంటి వేరులు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తా ఉన్నావా? పునరుత్థాన దినంలో ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతా ఉన్నావా? దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించగలుగుతా ఉన్నావా? దేవుని సన్నిధికి నువ్వు ఎలాగ వస్తా ఉన్నావు? చాలా సార్లు నేను ఒక చోట పుస్తకంలో చదివినాను, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఆదివారం ప్రభు దినానికి ముందు ఏ వారం వస్తుంది? శనివారం వస్తుందంట. శనివారం రోజు వాళ్ళందరూ సిద్ధపడతారంట. దేని వరకు? రేపు ప్రభు దినము, రేపు ప్రభు దినం, మా ప్రభు దినాన్ని మేము ఆరాధించాలి మా ప్రభుని అని చెప్పి వాళ్ళు శనివారం రోజే సిద్ధపడి ఆదివారం మందిరానికి వస్తారంట. మనం నేను సిద్ధపడము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు అన్నారు. 4 సిస్టర్స్ ఉన్నారు, 4-5 మంది సిస్టర్స్ ఉన్నారు. దేవుని మందిరం అంటే ఎందుకు మనకంతా నిర్లక్ష్యము? పనులు ఉంటాయి మామూలే, కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది మన ప్రభువు ప్రాముఖ్యమైనటువంటి వాడు. వాళ్ళు ఒక రోజు ముందు దేవుని ఆరాధించాలని సిద్ధపడి వాళ్ళు దేవుని ఆలయానికి వాళ్ళు వస్తూ ఉంటే, మనం దేవుని ఆలయానికి ఇంటర్వ్యూ కూడా మనం రాలేకపోతా ఉన్నాం. కొంతమంది ఫస్ట్ పాట అయిపోయినాక వచ్చినారు, 2వ పాట, 3వ పాట, కొంతమంది ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత కూడా వస్తూ ఉంటారు. బలవర్తమానం జరిగేటప్పుడు కూడా ఇంకా కొంతమంది దురదృష్టం ఏంటంటే కానుకలు సమయంలో కూడా వస్తూ ఉంటారు. చాలా చాలా తప్పు. నువ్వు ఊరికనే దేవుడి మందిరానికి రాలేదు, ఊరికే మనం ఇక్కడ కూర్చోలేదు. దేవుడు తన అమూల్యమైన రక్తం చిందించి తన అమూల్యమైన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. నీవు నేను దేవునికి అమూల్యమైనటువంటి వాడు, నీవు నేను దేవునికి ప్రశస్తమైనటువంటి వాడు. దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు, తన బిడ్డగా మనల్ని అంగీకరించాడు దేవుడు. నువ్వు దేవుని బిడ్డ, దేవుని సొత్తు. ఒకనొక దినమున పరలోక రాజ్యంలో నువ్వు ఉండబోతావు, ప్రభుత్వం ఉండాల్సినటువంటి వ్యక్తివి. ఈ లోకంలో నువ్వు సిద్ధపడకుండా సరైన సమయానికి మందిరానికి రాకపోతే నీకు ఎంత నష్టం. మందిరాన్ని సరైన విధానంలో ప్రేమించు.
ఉన్నావా? సంఘ ప్రార్థన అంటే సంఘ ప్రార్థనకు రాగలుగుతున్నావా? బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీకి నువ్వు రాగలుగుతా ఉన్నావా? ఒకవేళ ఇన్ని దినాలు అలాంటి జీవితం మనం జీవించలేకపోతే ప్రభు మనకు తరుణం ఇస్తా ఉన్నాడు, ప్రభు మనకు సమయం ఇస్తా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. ప్రభా, నీ మందిరాన్ని నేను సరైన విధానంలో ప్రేమించలేకపోయినా, నీ మందిరంలో నేను సంతోషించలేకపోయినా ప్రభా నన్ను క్షమించు. దేవుడు తప్పక క్షమిస్తాడు, కరుణిస్తాడు, తిరిగి మనల్ని సమకూరుస్తాడు. ఇంకోటి చూద్దాం, 40వ కీర్తన 8వ వచనం. దేని మన ఆనందం. 40వ అధ్యాయము కీర్తన 40 అధ్యాయం 8వ వచనం కూడా. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు చెప్పండి. దేనిని సంతోషించాలా? మనము దేనిని సంతోషించాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనము సంతోషించాలా. పెద్ద భక్సింగ్ గారిని ఒక ప్రశ్న వేసినారంట. ఏమండి, మీరు ఇంత గొప్పగా ప్రభు పరిచయం చేయగలిగినారు, ఇంత గొప్పగా స్వార్థ చేయగలిగినారు, ఇన్ని దేశాలకు పోయి దేవుని వాక్యం చెప్పగలిగినారు, ఇన్ని సంఘాలను స్థాపించగలిగినారు, ఇదంతా ఎలాగూ ఇది మీరు ఎలాగో చేయగలిగినారు, వీటి ఎందుకు మీరు సంతోషిస్తా ఉన్నారా, ఇవన్నీ చేశారని మీరు ఆనందపడతా ఉన్నారా అంటే భక్సింగ్ గారు అన్నారు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చినాను, అదే నాకు సంతోషం. అందుకే ఆ భక్తులు ఒక పుస్తకం రాశాను, హౌ టు నో ద గాడ్స్ విల్ అనే పుస్తకం. మీరు కూడా కొని చదవండి. దేవుని చిత్తం తెలుసుకున్నట ఎట్లు అద్భుతమైన పుస్తకం అది. 25 పుస్తకాలు ఉన్నాయి భక్సింగ్ గారు రాసేది. అందులో ఇది అద్భుతమైనటువంటి పుస్తకం. మీరు చదవండి. దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలి. సరే, దేవుని అంగీకరించిన నీవు దేవుని చిత్త ప్రకారం జీవిస్తా ఉన్నావా? నీ సొంత ఆలోచనలు, నీ సొంత చిత్త ప్రకారం నువ్వు జీవిస్తా ఉన్నావా? చాలా సార్లు మనం దేవుని చిత్తానికి అప్పచెప్పుకోం. ఏదైనా సరే మన జీవిత యాత్రలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఉంటుంది. ఏం తెలుసా? మనం ఎప్పుడైతే పని ప్రారంభించాలనుకున్నామో అది ప్రాణం ద్వారా పని ప్రారంభించాలి. అది ఒకవేళ నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా సరే, దేవునికి సంబంధించిందైనా సరే, దేవుని మందిరానికి సంబంధించిందైనా సరే, ఏదైనా సరే నువ్వు ఆ పని ప్రారంభించడానికి ముందుగా నువ్వు ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలా, దేవుని అడగాల. దేవుని ద్వారా పొంది నువ్వు పని ప్రారంభిస్తే నీ జీవితం విజయోత్సాహంతో ముందుకు సాగుతుంది. అట్లా కాకుండా నీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తావు, నీకెంతో నష్టం ఉంది. నువ్వు సక్సెస్ నీ జీవితంలో నువ్వు కాలేవు. దేవుడు నా జీవితంలో విజయంలో నుండి అత్యధిక విజయంలో నేను తీసుకొని రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కదా. యవనస్తుల కొడుకు తీసుకుంటాను మేము పొద్దుల్లో, యవనస్తుల కొడుకు నడిపిస్తా ఉన్నాను. యవనస్తుల కొడుకులో నేను ఎప్పుడూ అదే చెప్తా ఉన్నాను. ఎవరి బిడ్డలు ఏమనుకుంటారంటే కొంతమంది నాకు ఉద్యోగం వస్తే చాలు ప్రభావ, 4th grade ఉద్యోగం వస్తే నాకు చాలు ప్రభావ, నేను బతికి బయటపడినట్టు. అరే, నీ జీవితంలో దేవుడు నిన్ను ఒక పెద్ద ఆఫీసర్గా చూడాలనుకుంటా ఉన్నాడు, అత్యున్నతమైనటువంటి స్థానంలో నేను ఉంచాలనుకుంటా ఉన్నాడు. జ్ఞానం లేని దావీదును దేవుడు రాజుగా చేయలేదా? ఎన్నికలేని విసర్జింపబడిన తోసిబడిన యేసేపును ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ దేవుడు చేయలేదా? మరి ఎందుకు నీ జీవితంలో అంత తక్కువగా ఊహించుకుంటావు? నువ్వు దేవుని చేతులు అమూల్యమైనటువంటి వాడు. నీ ఎడల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. చేరుకొచ్చిన మన అందరి ఎడల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎదుర్కొంటాం రా బాబు, ఏదైనా మనకు సమస్య వచ్చిందనుకో, ఒక బాధ వచ్చిందనుకో, ఎందుకు జన్మించినాం, మనం కుటుంబంలో మేలు కదా, ఇంకా కొంతమంది ఏమంటారు, మనం చచ్చిపోతే మేలు కదా. ఇదంతా కూడా సైతాన్ ఆలోచన. సైతాన్ ఇలాంటి ఆలోచన కలవాలు ఎప్పుడు మనం కలిగజేస్తా ఉంటాం. ఇది సాతాను యొక్క పని. మనం దానికి చోటు ఇవ్వకూడదు, దానికి మనము చోటు ఇవ్వకూడదు. దానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి? ఒక సండే స్కూల్ పాప అనేదంట. టీచర్ చెప్తా ఉన్నది, ఏమైంది అమ్మా, మీరు ఎవరు కూడా సాతానుకు చోటు ఇవ్వకుడి అనేదంట. ఏమైంది? సాతానుకు చోటు ఇవ్వకుడంటే ఒక అమ్మాయి చేసి నేను ఇస్తా టీచర్, ఏమైంది ఆ పాప, నేను ఇస్తా టీచర్. అమ్మ అటు చెప్పకూడదమ్మా, తప్పుమ్మా అంటే అప్పుడు అమ్మాయి ఏమంటారు తెలుసా? చూడు మేడం, చూడు టీచర్, నా హృదయంలో అంతా చేసుకోకున్నాడు, ఇప్పుడు సాతాను ఎక్కడికి వస్తుంది? రాదు కదా. మన జీవిత యాత్రలో కూడా సాతాను కొంచెం కూడా చోటు గుండు సూది మాయ చోటించినామనుకోండి, పూర్తిగా సాతాను మన హృదయంలో ప్రవేశిస్తారు, మనం పతనానికి, నాశనానికి తీసుకొని పోతారు. అది దేవునికి ఇష్టం లేదు. కనుక మన జీవిత యాత్రలో దేవుని చిత్త ప్రకారము మనము నడుచుకోవాలి. చుక్కలేదు ఎప్పటి చూసినా మనం ముగిద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం.
వచనం. తర్వాత రెండోదిగా యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? నీకు సమాధానం కలుగును గాక. సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒకవేళ చేతి వచ్చినటువంటి మీ జీవిత యాత్రలో ఇంకా సమాధానం లేదా, ఇంకా కలవరంలో ఉన్నావా, ఇంకా చింతలో ఉన్నావా, ఇంకా బాధలో ఉన్నావా, నా సమస్య పరిష్కరించబడడం లేదు, నా చదువు ఎలాగు, నా ఉద్యోగం ఎలాగు, నా లైఫ్ సెటిల్మెంట్ ఎలాగు, నా బిడ్డలు ఎలాగు, నా జీవితం ఎలాగు కలవరంతో ఉన్నావా, ఈ లోకంలో ఏదో నీకు సమాధానం ఇవ్వదు. సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆ దినాన ఆ శిష్యులు కలవరంలో, దుఃఖంలో, బాధలో ఉన్న ఆ శిష్యులకు యేసు ప్రభు ఏం చేశాడు? సమాధానం ఇచ్చినాడు. ఈ దినాన నీ జీవితం కూడా సమాధానం ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. సమాధానకర్తగా, సమాధానకారుడుగా యేసు ప్రభు లోకానికి దిగి వచ్చినాడు. సమాధాన క్రియ ఆ శిలువలో యేసు ప్రభు జరిగించినాడు. నీకు సమాధానం ఇచ్చినట్టు యేసు ప్రభు శిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచినను బట్టి మన మానవ కోటికి అంతా కూడా సమాధానం. ఈ రోజు ఈ విధంగా నెమ్మదిగా మనం దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాము, ఈ విధంగా సమాధానంగా మనం ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి వరం. కనుక ప్రభువుని అంగీకరించిన ఓ దేవుని బిడ్డ, ప్రభువుని అంగీకరించిన ఓ విశ్వాసి, నీ జీవితంలో సమాధానం కోల్పోయినావా? ఎవరితో అసమాధానంగా ఉంటా ఉన్నావా? ఒకవేళ ఈ పునరుత్థాన పండుగ, ఈ పునరుత్థాన దినాన యేసు ప్రభు మరణాన్ని తిరిగి లేచిన దినాన నీ జీవితం కూడా పునరుద్ధరించాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక పాత జీవితానికి సొత్తు చెప్పు, పాపాన్ని వదిలిపెట్టే. ప్రభు ఇదిగో ఈ పునరుత్థాన దినమున నేను ఒక మంచి తీర్మానం చేసుకుంటా ఉన్నాను. ఏంటి ఆ తీర్మానం? ప్రభు నీ సేవ చేయాలి, నీ స్వార్థ ప్రకటించాలి, నీ ప్రజలకు నీ వాక్యం చెప్పాలి. ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తానని ఒక మంచి తీర్మానంలోకి మనము రావాలా. అప్పుడే దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తాడు. ఏదో వేషాలు వేసుకొని దేవుడు మందిరానికి వస్తే ఏం ప్రయోజనం లేదు. మందిరంలో అందరూ చూసినప్పుడు నీకు ప్రేరాలు చెప్తాడు. వాళ్ళకి తెలియదు నీ అంతరంగ జీవితం. నీ అంతరంగ జీవితం ఎవరు తెలుసు? దేవునికి నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఇలాంటి రాసిన జీవితంలో పాపం ఉంటే నీకు ఎంత నష్టం ఉంది. దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను సమాధానపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుని అంగీకరించినటువంటి నీ జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుని అంగీకరించిన నీవు కలలో పాల్గొనబోయే ముందు నువ్వు పరీక్షించుకో. యెహోవాను ఆనందిస్తా ఉన్నావా? ఆయన ధర్మశాస్త్రం నువ్వు ఆనందిస్తా ఉన్నావా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు గైకొంటా ఉన్నావా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు సంతోషంగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగు. దేవుడు తప్పకుండా క్షమించి, కరుణించి తిరిగి మనల్ని సమకూరుస్తాడు. అలా మనం పరీక్షించుకొని మనలో పాల్గొనే